ఆయన చాలా రోజుల నుంచి పరిచయం. ఓకే. ఈ నారాయణ గారు నందన్న కదా, నందయ్య గారు. ఓకే. ఇప్పుడు ఈ రమేష్ అన్న మీకు ఇచ్చాడు కదా ఈ ప్రొడక్ట్స్, ఆయన మీకు ఎట్లా పరిచయం అయ్యిండు? ఆయన చాలా రోజులు బాగా రోజుల నుంచి వస్తాయి. ఓకే. బాగా రోజులు తెలుసు ఆయన. నేను ఇప్పుడు అన్ని రోజులు సఫర్ కాకపోతుండే తన కలిస్తే నాకు షాక్ కాక నేను గొల్లపెల్లిపోలేదు, ఆయన టచ్ లేదు, కలవలే. గొల్లపెల్లి కాడ బలివీటి కాడ ఒక నాడైతే ఇక బ్యాంక్ పోయినా, బ్యాంక్ కాడ కలిసిండు. అబ్బా అయింది నాకు ఇట్లా పూర్తిగా ఇట్లా సంగతి అండి. మరి నేను వేరే రెండు టానిక్ తీసుకొచ్చి తాగిస్తుండు, మంచిగా అనిపిస్తేనే తాగు, లేకపోతే ఆకు అని చెప్పి అన్నాడు. సరే మంచి అంటే పొద్దుగాల తీసుకొచ్చి ఇచ్చిండు. రోజు పొద్దుగాల తినకముందు, పొద్దుకు తినకముందు 2 సార్లు తాగు, ఏదో ఒక 3 తాగు నిండా అని చెప్పి అన్నాడు. ఇక అట్లే చేస్తాను, అట్లా నడుస్తాను. ఎప్పుడైతే మీరు ఈ మెడిసిన్ తోని బాగా మంచిగా అయినరు, తర్వాత ఇంకా రెగ్యులర్ కూడా వాడాలనుకుంటున్నారు. ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇంకా ఇట్లాంటి మీరు చెప్పచ్చా? చెప్తారా? కాలు వాపులు ఉన్న వాళ్ళకి కానీ, పొట్ట వాపు ఉన్న వాళ్ళకి కానీ చెప్తాను. పని చేస్తాయి, ఇట్లా తెప్పించుకోరా. మన లొడ్డు కూడా వాడు కూడా తెప్పించుకో. ఒక మాదిగల పిల్లాడు తీసుకొచ్చుకున్నాడు, వడ్డాయన తీసుకొచ్చి ఇట్లా చెప్తాను. అరే ఇట్లా సంగతి, అరే ఎట్లా అయింది అంటే అరే ఇట్లా సంగతి ఇట్లా తీసుకొచ్చారు. మంచిని చెప్పాలి, మంచిని చెప్తేనే మళ్ళీ మనకు ఇప్పుడు మనలాగా సఫర్ అవుతున్న వాళ్ళకు మనం చెప్తే వీటి ద్వారా వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది. అది మనకు కావాల్సిందే అది. ఓకే. థ్యాంక్ యూ నందన్న గారు.